900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలకమైన ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు వీలుగా స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కసరత్తుకైతే అధికారికంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన కసరత్తును వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల వ్యూహంపై అధికారిక పక్షంలో అంతర్గతంగా కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సర్జరీ నిమిత్తం ముంబైకి వెళ్లే ముందు పార్టీ కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల ప్రాధాన్యతను వివరిస్తూ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం అయితే చేశారు. క్షేత్రస్థాయిలో కూటమిలో 3 పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉండాలనో సూచించారు. మరోవైపు ఈ నెలలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి సమన్వయ కమిటీ ఉన్నత స్థాయి సమావేశం అయితే జరగనుంది. 3 పార్టీల అగ్రనేతలు హాజరయ్యే ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక నిర్ణయాలైతే తీసుకుంటారు. నిజానికి గత ప్రభుత్వం హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై అనేక అక్రమాలు జరిగాయని, ఏకగ్రీవాల పేరిట ప్రతిపక్షాలను అణచివేశారనే విమర్శలు ఉన్నాయి. ఈసారి ఎలాంటి లీగల్ చిక్కులు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వార్డులు పునర్విభజన, అలానే ఓటర్ల జాబితా సవరణ వంటి సాంకేతిక పరిపాలనపై సర్దుబాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్కు వెళ్లాలని భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది నవంబర్ నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తిగా ముగించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కూటమి పార్టీల ద్వితీయ శ్రేణుల నాయకులు, గ్రామ స్థాయి నేతలు ఈ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఘన విజయం ఇచ్చిన ఊపుతో క్షేత్రస్థాయి ఎన్నికల పదవులను కూడా కైవసం చేసుకుని గ్రామాలపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ద్వారా కేంద్రం నుండి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాలకు అందుతున్నాయని, తద్వారా పల్లెల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించవచ్చని కూటమి భావిస్తోంది. నోటిఫికేషన్స్ కి ముందే నియోజకవర్గాల వారి అభ్యర్థుల వడపోత కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే మొదలు పెట్టడంతో ఏపీ రాజకీయాల్లో మళ్లీ స్థానిక సందడి అయితే మొదలైంది.